హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంజీ రాజు ట్రావెల్స్ అండ్ వ్లాగ్ ఛానల్ అండి. కార్తీక మాసాన్ని ఎంతో పవిత్రంగా భావించే ఈ మాసంలో కార్తీక పౌర్ణమి రోజున శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ గంగేశ్వర స్వామివారి దేవస్థానం నందు అఖండ రుద్రాభిషేకం అయితే జరగనున్నదనమాట. అదేవిధంగా ఈ టెంపుల్ మొత్తం కూడా ఎంతో అద్భుతంగా పూలతో డెకరేషన్ అయితే చేయడం అయితే జరిగింది. ఆ దృశ్యాలు మనం ఇప్పుడు చూస్తున్నాం. ఈ కార్తీక మాసంలో స్వామివారికి 2 గంటల నుంచి అభిషేకాలు అయితే చేయడం అయితే జరుగుతుందనమాట. ప్రతిరోజు కూడా ఎంతో అద్భుతంగా జరుగుతుంది. అదేవిధంగా పౌర్ణమి రోజు మాత్రం ఇంకా విశిష్టత పూజలు అయితే చేయడం అయితే జరిగినది. ఈ అభిషేకాలు మొత్తం కూడా మనమైతే మన ఛానల్లో అయితే లైవ్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఎవరైనా మిస్ అయినట్లయితే కంపల్సరీ లైవ్ అయితే చూడాల్సిందిగా కూర్చున్నాం. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన భక్తులు అందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకి ఇక్కడ స్క్రీన్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరిగింది. అది కూడా మనం అయితే చూడొచ్చు. ఈ టెంపుల్ మొత్తం కూడా ఎంతో అద్భుతంగా పూలతో అయితే డెకరేషన్ అయితే చేయడం అయితే జరిగింది. అది కూడా మనం అయితే చూడొచ్చు. ఇక్కడికి వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదాలు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. అన్నవరం సత్యనారాయణ స్వామివారి ప్రసాదం అయితే ఇవ్వడం అయితే జరిగింది. అది దృశ్యాలు అయితే మనం అయితే చూస్తున్నాం. ఈ స్వామివారి దేవస్థానం కార్తీక పౌర్ణమి రోజు భక్తుల రద్దీ కూడా తాకిడి అయితే ఎక్కువగా అయితే ఉండడం అయితే జరిగింది. అదేవిధంగా ఇక్కడ పడి పూజ కార్యక్రమం ఎంతో అద్భుతంగా ప్రతి సంవత్సరం అయితే చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పడి పూజ కార్యక్రమం అయితే ఎంతో అంగరంగ వైభవంగా అయితే ఈ కార్యక్రమం అయితే చేయడం అయితే జరిగింది. స్వామియే శరణమయ్యప్ప. ఈ దేవాలయంలో కార్తీక పౌర్ణమి రోజు ఒక పక్క పడిపూజ కార్యక్రమానికి సన్నాహాలు జరుగుతూ ఉంటే మరో పక్క వచ్చేటప్పటికి 365 ఒత్తులు వెలిగించడానికి ఎంతో భక్తి శ్రద్ధలతో తరలి వచ్చిన జనాభా ఒకసారి మనం అయితే వీక్షించవచ్చు అనమాట. ఎంతోమంది దూర ప్రాంతాల నుంచి ఈ స్వామివారి టెంపుల్కి విచ్చేసి ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ 365 ఒత్తుల పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఈ దేవాలయాన్ని దర్శించుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఏలూరు జిల్లా తడికలపూడి గ్రామంలో ఈ దేవాలయం అయితే ఉన్నదనమాట. దూర ప్రాంతాల నుంచి ఏలూరు రైలు మార్గానే వచ్చి అక్కడి నుంచి జంగారెడ్డిగూడెం బస్సు ఎక్కినట్లయితే తడికలపూడి అనే గ్రామంలో అయితే దింపుందనమాట. అక్కడి నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఈ దేవాలయం అయితే ఉంటుంది. అదేవిధంగా బస్సు మార్గాలు అయితే ఏలూరు వచ్చి ఏలూరు నుంచి జంగారెడ్డిగూడెం బస్సు ఎక్కినట్లయితే కన్ఫామ్గా ఈ దేవాలయం దగ్గరికి అయితే తీసుకెళ్లడం అయితే జరుగుతుంది. అదేవిధంగా భద్రాచలం అయితే జంగారెడ్డిగూడెం వచ్చి జంగారెడ్డిగూడెం నుంచి తడికలపూడి ఏలూరు బస్సు ఎక్కినట్టయితే తడికలపూడి దించడం అయితే జరుగుతుంది. అన్ని ఊళ్ళ మార్గాల నుంచి మనకైతే బస్సు సౌకర్యాలు అయితే ఉండడం అయితే జరిగింది. మెయిన్గా ఏలూరు జంగారెడ్డిగూడెం అయితే రావాల్సిందిగా కోరుచున్నాం. ఈ శివాలయానికి అతి సమీపంలోని ద్వారకా తిరుమల దివ్యక్షేత్రం అయితే ఉండడం అయితే జరిగింది. అక్కడి నుంచి మధ్యాహ్న స్వామివారి టెంపుల్, అలాగే శ్రీ కటారి కృష్ణమూర్తి గారి ఎర్రకాలువ ప్రాజెక్టు, గుంటుపల్లి గృహలు అతి సమీపంలోనే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు మొత్తం కూడా విజిట్ అయితే చేయొచ్చు అనమాట. ఈ దేవాలయంలో సాయంత్రం పూట విద్యుత్ కాంతులు లేకుండానే దీపపు కాంతులతో ఒక అద్భుతమైన దృశ్యాలు అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడు కూడా ఈ దీపాలు పెట్టడం వల్ల ఈ దేవాలయం మొత్తం కూడా దీపపు కాంతులతో అద్భుతమైన దృశ్యాలు మనం చూడవచ్చు. ఈ శివాలయం ఒక అద్భుతం అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడ అన్ని దేవతామూర్తుల విగ్రహాలు అయితే ఉండడం అయితే జరిగినాయి. అన్ని గుళ్ళు కూడా ఇక్కడైతే ఉండడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా ఇక్కడ ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయం గురించి ప్రతి ఒక్కరికి తెలిసేలాగా ఓం నమః శివాయ అని కామెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఈ దేవాలయం చరిత్ర కానీ మనం చూసుకున్నట్లయితే భీష్ముడితే ప్రతిష్ఠించబడిన ఈ శివలింగం సుమారుగా 900 సంవత్సరాల చరిత్ర కలిగి అతి పురాతన శివాలయంగా పేరుగాంచినది. స్వయంభూ శివలింగాల్లో ఈ దేవాలయం ఒకటని చెబుతూ ఉంటారు. ఈ స్వామివారికి శివరాత్రి సందర్భాల్లో చాలా అంగరంగ వైభవంగా ఈ శివాలయంలో ఊరేగింపు జరుగుతూ ఉంటుంది. అది వీరభద్రుడి పల్లెంతో నారసాలతో ఎంతో అంగరంగ వైభవంగా ఈ శివాలయం ఊరేగింపు అయితే జరుగుతుందనమాట. అది ప్రతి ఒక్కరూ గమనించాలి. తెలియని వాళ్ళు కన్ఫామ్గా ఈ దేవాలయానికి వచ్చి ఈ శివాలయం దర్శించుకుని ఈ క్షేత్రాన్ని కూడా పరిస్థితి తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఈ దేవాలయంలో శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ గంగేశ్వర స్వామివారిగా కొలువుదీరున్న ఆ శివైతడిని దర్శనం చేసుకున్న తర్వాత ఈ దేవాలయంలో ముందుగా రాగానే వీరభద్ర స్వామివారు అయితే దర్శనం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అనంతరం అయితే ఆ శివైతండ్రి దర్శనం ఇవ్వగా మనకి కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే శ్రీ
అమ్మవారి దర్శనం అయితే జరగడం అయితే జరుగుతుంది అనమాట. అక్కడ నుంచి మనకి నందీశ్వర స్వామి వారి దగ్గరికి రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ త్రిశూలం డమరుకం అయితే మనకి దర్శనం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ దేవాలయానికి విజిట్ అయితే చేయాల్సిందిగా కూర్చున్నా. అదేవిధంగా కార్తీక మాసం పౌర్ణమి సందర్భంగా టెంపుల్ మొత్తం కూడా రష్గా అయితే ఉండడం అయితే జరిగింది. అదేవిధంగా ఈ ఆలయం మొత్తం కూడా ఎంతో అద్భుతంగా మొత్తం కూడా పూలతో అయితే డెకరేషన్ అయితే చేయడం అయితే జరిగింది. గర్భగుడి మొత్తం కూడా అనమాట. అది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా కోరుచున్నాను. ఈ ఆలయంలో బంతి పూలతో ఎంత అద్భుతంగా డెకరేషన్ చేశారన్నది ఒక్కసారి విజువల్స్ అయితే మనమైతే క్లియర్గా అయితే చూడొచ్చు అన్నమాట. అంత అద్భుతంగా అయితే ఈ టెంపుల్ మొత్తం కూడా డెకరేషన్ అయితే చేయడం అయితే జరిగింది. కార్తీక మాసంలో ప్రతిరోజు సాయంత్రం ఎంతో అద్భుతమైన అందమైన రూపాన్ని ఆ శివలింగానికి అయితే అలంకరించడం అయితే జరుగుతుంది. ఆ రోజు కూడా ఎంతో అద్భుతంగా ఆ శివయ్య తండ్రి అలంకరణ అయితే చేయడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరు కూడా చూసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఫ్రెండ్స్, శ్రీ అయ్యప్ప స్వామివారి పడిపూజ కార్యక్రమంలో ముఖ్య పాత్ర వహించేది పంచామృత అభిషేకం. ఇప్పుడు స్వామివారు అందరూ కూడా ఆ పంచామృతాన్ని అయితే ఆ స్వామివారి దగ్గరికి అయితే తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎంతో అంగరంగ వైభవంగా డప్పులు మేళాలతో తాళాలతో మనకైతే స్వామివారి దగ్గరికి పంచామృతం అయితే తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఈ పడిపూజ కార్యక్రమానికి చుట్టుపక్కల ఉన్న స్వాములు మరియు భవానీమాలలు, శివమాలలు, ఆంజనేయ స్వామి మాలలు అందరూ కలిసి ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ అయ్యప్ప స్వామి వారి పడిపూజ కార్యక్రమాన్ని విజయవంతం అయితే చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా శివుల స్వాములు కూడా ఎంతోమంది ఈ కార్యక్రమానికి అయితే హాజరు కావడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా ఈ స్వామివారికి ఇక్కడ ఎంతో అంగరంగ వైభవంగా ఈ పడిపూజ కార్యక్రమం అయితే చేయడం అయితే జరుగుతుంది. శ్రీ అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమంలో ఈ కార్యక్రమం చాలా ముఖ్యమైనదిగా కూడా పరిగణిస్తూ ఉంటారు. చాలా అద్భుతంగా అయితే ఈ కార్యక్రమం అయితే ఇక్కడ జరగడం అయితే జరిగింది. అయ్యప్ప స్వామివారి పడిపూజ కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి మంచి మంచి వీడియోలు చూడాలి అని అనుకుంటే కంపల్సరీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేసి కామెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాను అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఓం నమ శివాయ.